హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండబోతుంది. డీసీ అండ్ ఎస్ఆర్హెచ్ వీళ్ళిద్దరూ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ రీతిలో ఉన్నారు. ఏం చేయాలి ఏంటి పరిస్థితి అనే రీతిలో ఉన్నారు. అండ్ ఎస్ఆర్హెచ్కి 3 విక్టరీలు ఉన్నాయి, డీసీకి 3 విక్టరీలు ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ డీసీ ఆలోచించేది ఏంటి అంటే కనుక వాళ్ళు ఆర్సీబీ మీద గెలిచి వచ్చారు, ఇక్కడ ఇంకొక అవే గేమ్ గెలుచుకొని వెళ్దామనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఎస్ఆర్హెచ్ ఆన్ ది అదర్ హ్యాండ్ హోమ్లో గేమ్లు గెలుస్తున్నారు, దే వాంట్ టు కంటిన్యూ దాట్. సో ఒక రేస్ అనేది ఖచ్చితంగా ఉంది ఈ పాయింట్స్ టేబుల్లో ముందుకు ఎగబాకడానికి. బట్ రెయిన్ కూడా ఉంది వాళ్ళ, దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. రెయిన్ ఉంది అని చెప్పేసి తెలంగాణ వెదర్ మ్యాన్ కానివ్వండి, మిగతా వెదర్ ఫోర్కాస్ట్ వాళ్ళందరూ కానీ చెప్తూ ఉన్నారు. సరే, కొన్ని న్యూస్ పోర్టల్స్లో చెప్పేది ఏంటంటే మధ్యాహ్నం పూట బాగా రెయిన్ ఉంది కానీ సాయంత్రం పూట రెయిన్ లేదు అంటూ ఉన్నారు. సో రెయిన్ లేకుండా ఉంటే బాగుంటుంది. రెయిన్ పడింది అంటే కనుక వెట్ అవుట్ ఫీల్డ్ వల్ల మళ్ళీ మ్యాచ్లు క్యాన్సిల్ అయ్యాయి అనుకోండి, ఈ ఇబ్బందులు డెఫినెట్లీ ఎదురవుతాయి. లాస్ట్ టైం కూడా డీసీ వచ్చినప్పుడు హైదరాబాద్కి వెట్ అవుట్ ఫీల్డ్ వల్ల మ్యాచ్ జరగల, వాళ్ళు 130 అంత కొట్టారు. ఎస్ఆర్హెచ్ ఈజీగా చేస్తుంది అనుకుంటున్న సమయంలో వర్షం పడింది. సరే ఓవర్లో కుదిద్దాం అనుకున్నారు, సరే 5 ఓవర్స్ అన్నారు, వెట్ అవుట్ ఫీల్డ్ అన్నారు, మ్యాచ్ కాస్త రద్దయింది. సో ఈ పరిస్థితులు ఈ మ్యాచ్ కూడా రద్దయ్యే అవకాశాలు లేకపోలేదు. బట్ లెట్ us hope that there is some good game of cricket. అండ్ మ్యాచ్ పూర్తిగా జరిగిందంటే పరిస్థితి ఏంటనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. క్లుప్తంగా చెప్పేస్తా ఏంటి పరిస్థితి అని చెప్పేసి. బలాబల్గాల గురించి మాట్లాడుకుంటే కనుక ఎస్ఆర్హెచ్ షుడ్ గెట్ దేర్ యాక్ట్ రైట్. మీరు నిజంగా దిల్షాన్ మధుశంకర్ ఆడించాలి అంటే కనుక ప్రిపేర్ అవ్వండి. బట్ హర్ష్ దూబే డ్రాప్ చేసి కాదు, యూ హ్యావ్ టు టేక్ అ స్ట్రాంగర్ కాల్ దేర్. లేదు సరేలే ఉండనిద్దాం, బాగానే ఉంది కదా, లాస్ట్ టైం కాంబో బాగానే ఉంది, హర్షని తెచ్చేసుకుందాం లివింగ్స్టన్ ప్లేస్లో అంటే ఐ థింక్ ఎస్ఆర్హెచ్ విల్ హ్యావ్ అ పర్ఫెక్ట్ టీమ్. ఎందుకంటే హర్ష్ కెన్ బౌల్ ఇన్ పవర్ ప్లే, నిశంకా ఉన్నాడు అండ్ అలాగే కేఎల్ రాహుల్ కూడా ఉన్నారు. లేదు ఇన్ దాట్ ఇంక కేసు మనం దిల్షాన్తో వెళ్ళాలి అనుకుంటే కనుక డ్రాప్ హర్ష్ అని గట్టి దిల్షాన్. ఇంపాక్ట్ సబ్లుగా అటు ఇటు పెట్టి మళ్ళీ ఇబ్బంది తెచ్చుకోకూడదు. ప్రఫుల్ ఫస్ట్ మ్యాచ్ బాగా ఆల్రెడీ సెకండ్ మ్యాచ్లో ఎగరకూడదు అనేదో పిచ్చి కామెంట్లు కూడా కొంతమంది పెడుతూ ఉన్నారు. ఇట్ కంప్లీట్లీ హ్యాపెన్స్ ఇన్ గేమ్ ఆఫ్ క్రికెట్. ఫస్ట్ డే ది ఆఫీస్ బాగుంటుంది, సెకండ్ డే బాస్ బూతులు తిట్టచ్చు, అలాంటిది ఇది కూడా. సో ఈ కేమ్ బ్యాక్ అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో హీ విల్ బీ గివెన్ అ గో డెఫినెట్లీ. సో సాకిబ్ 2 మ్యాచ్లు బాగా వేసాడు, హోప్ఫుల్లీ హీ కంటిన్యూస్ హిస్ ఎఫర్ట్స్. మలింగా బాగా వేయడం మొదలుపెట్టాడు. సో ఫాస్ట్ బౌలర్స్ బాగున్నారు, నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా వేసాడు. సో ఈ బౌలింగ్ సెటప్ అనేది మళ్ళీ కుదురుకుంటుంది. బ్యాటింగ్ విషయంలో యూనిట్ హెడ్ టు ఫైర్. హెడ్ మాస్టర్ కొంచెం గట్టిగా ఫైర్ అయ్యాడంటే కనుక ఇంకా కొంచెం ఊపు అనేది వస్తుంది. హోప్ఫుల్లీ పులి ఈ ఆల్టర్నేట్ గేమ్సే ఆడతా అని ఒక దీన్ని కట్ చేసేసి ఈ గేమ్లో కూడా బాగా ఆడాడంటే ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. బట్ డీసీకి ఉండే ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే కనుక ద వే దే వన్ ద లాస్ట్ మ్యాచ్. ఆ మ్యాచ్ ఓడిపోతూ దాన్ని లాక్కురావడం అండ్ అంతటి రీతిలో బాగా ఆడడం, కేఎల్ రాహుల్ బాగా ఆడడం, మిల్లర్ ఫినిష్ చేయడం. సో మిల్లర్ స్ట్రోమా ఇస్ డన్, మిల్లర్ ఇస్ నో గోయింగ్ టు ఫినిష్ అనే ఆలోచనలో అతను ఉంటాడు. ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా బాగా మళ్ళీ కాంట్రిబ్యూట్ చేస్తే బెటర్గా ఉంటుంది. బౌలింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఢిల్లీ, లేదంటే కనుక బాగా పరుగులు ఇస్తారు. సో ఆ విషయంలో లుంగి ఎంగిడి బికమ్స్ ఎ వెరీ కీ బౌలర్. కుల్దీప్ యాదవ్ లాస్ట్ గేమ్లో చాలా బాగా బౌలింగ్ చేశాడు. సో కుల్దీప్ కూడా చాలా అంతే కీ బౌలర్ అవుతాడు. సో అందుకే మనం బ్యాటిల్స్ గురించి మాట్లాడుకుంటే కనుక కుల్దీప్ వర్సెస్ క్లాసన్ అనేది ఫస్ట్ బ్యాటిల్. క్లాసన్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. లాస్ట్ మ్యాచ్లో 100 మంది కూడా కొట్టాడు. ఆ తర్వాత ఇప్పుడు కుల్దీప్ యాదవ్ కూడా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి కుల్దీప్ యాదవ్ కూడా మైట్ జస్ట్ ఫ్యాన్సీ టేకింగ్ హిస్ వికెట్. సో అందుకే కుల్దీప్ వర్సెస్ క్లాసన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫస్ట్ బ్యాటిల్లా కనిపిస్తుంది. రెండు డీసీకి పాజిటివ్ స్టార్ట్ ఇచ్చేది కేఎల్ రాహుల్ ఆర్ నిశంక. సో కేఎల్ రాహుల్ స్టార్ట్ ఇచ్చాడు, బాగా ఆడుతున్నాడు అంటే కనుక వాళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ మీద ఆ ప్రెషర్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇటువంటి పరిస్థితులు అతన్ని ఆపాలంటే కనుక ఐదర్ దిల్షాన్ మధుశంక ఆర్ ప్రఫుల్ ఆర్ సాకిబ్, లేదంటే కనుక హర్ష్ దూబే. ఈ హర్ష్ దూబే ఇస్ బౌలింగ్, వీళ్ళు బౌలింగ్ ద పవర్ ప్లే, ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి సో ఆ బ్యాటిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనేది మై ఫీలింగ్. వేర్ హర్ష్ దూబే కమ్స్ ఇన్ అండ్ బౌల్స్ ఎట్టా చేస్తున్నాడు ఏంటి అని. ఆ తర్వాత ఢిల్లీకి డెసిగ్నేటెడ్ ఫినిషర్ ఇస్ డేవిడ్ మిల్లర్ ఆర్ యాక్సలరేషన్ కూడా. ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు ఢిల్లీ, 15 ఓవర్లో 140 అంత ఉంది. మిల్లర్ లాస్ట్ 5 ఓవర్లు ఉన్నాడంటే కనుక 220 దాకా స్కోర్ తీసుకెళ్ళగలడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో సేమ్ అగైన్ లాస్ట్ 5 ఓవర్స్ మీకు 60-65 కావాలి, 70 కావాలంటే మిల్లర్ ఉన్నాడంటే కనుక హోప్ అనేది ఉంటుంది దట్ యూ కెన్ గెట్ దేర్ అని. సో అందుకే మిల్లర్ని ఆపాలంటే డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ అవుడు ఇక్కడ ఇషాన్ మలింగా. సో ఇషాన్ మలింగా వర్సెస్ డేవిడ్ మిల్లర్ అనేది థర్డ్ బ్యాటిల్. ఇంకా బ్యాటిల్స్ ఉన్నాయి. ప్రఫులింగే వర్సెస్ నిశంక ఒక మంచి బ్యాటిల్లా కనిపిస్తోంది. అగైన్ శివాంగ్ ఉన్నాడు, శివాంగ్ స్టబ్స్కి అగేన్స్ట్గా, అక్షర్ పటేల్కి అగేన్స్ట్గా ఎట్లా వేస్తాడని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఇలా రకరకాల బ్యాటిల్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ పిక్డ్ అప్ 3. టీమ్ కాంపోజిషన్లో ఒకటే విప్రజనికం ఏమైనా వస్తారో టీంలోకి అనేది ఆలోచించుకోవాలి. బట్ అగైన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండర్స్. సో అంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఎందుకు విప్రజనికం వీల్ గో విత్ ఆకిబ్ నబీ దారే అనుకుంటే కనుక ఆకిబ్ నబీ దారే ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో. ఎస్ఆర్హెచ్లో ఈ చేంజ్ తప్ప ఏదైనా ఫోర్స్డ్ చేంజ్ ఉంటే కానీ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ ఫర్దర్ చేంజెస్ ఎస్ఆర్హెచ్ లైనప్లో.
అండ్ అందుకే టీం గురించి మాట్లాడుకుంటే కనుక యూ హ్యావ్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసన్. ఆ తర్వాత you have నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్, సలిల్, హర్ష్ దూబే. ఆ తర్వాత శివాంగ్, దెన్ ప్రఫుల్, సాకిబ్, ఇషాన్ మలింగ, మధుశంకర్. రావాలి అంటే కనుక హర్ష్ ప్లేస్లోనే రావాలి, లేదంటే కనుక టేక్ రిస్క్ అండ్ గెట్ హిమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ అనికేత్. సో అలాంటి ఒక ప్లాన్ ఏమైనా చేసుకో, అనికేత్లో లేదా సలిల్. ఒకవేళ సలిల్ ప్లేస్లో వచ్చినట్టు ఇషాన్ కిషన్ విల్ హ్యావ్ టు కీప్ వికెట్స్. మరి ఇషాన్ కిషన్ 2 మ్యాచ్ నేను కీపింగ్ చేయకుండానే మ్యాచ్ గెలుస్తున్నాను, నేను మళ్ళీ కీపింగ్ చేయను, నేను ఇక్కడే ఉంటా అనుకుంటా కనుక దట్స్ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఇక్కడ డీసీ విషయానికి వస్తే మీకు కేఎల్ రాహుల్, పాతం నిశంక, ఒక స్ట్రాంగ్ నెంబర్ 3 కాల్ తీసుకోవాలి. యూ వాంట్ టు బ్యాక్ నితీష్ రాణా ఆర్ యూ వాంట్ టు గెట్ కరుణ్ నాయర్ ఇన్, టేక్ అ స్ట్రాంగ్ కాల్ అండ్ బ్యాక్ హిమ్. లాస్ట్ మ్యాచ్లో బికాజ్ లోకల్ గ్రౌండ్ కాబట్టి కరుణ్ నాయర్ ఆడిద్దాం అనుకుంటే ఇది కూడా యూ హ్యావ్ టు టెల్ దట్ ఓకే ఫైన్, ఒక మ్యాచ్కే కాదు ఇంకో మ్యాచ్ కూడా ఇద్దాం మీకు అని అనుకోవాలి. సో ఆ కాల్ ఢిల్లీ తీసుకోవాలి. వేణుగోపాలరావు చెప్పారు ఫియర్లెస్గా ఆడమని చెప్తా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరి పొజిషన్స్ ఎక్కడ ఎట్లా వేరీ అవుతున్నాయన్నా కూడా. బట్ విల్ సీ ఏం కాల్ తీసుకుంటారు ఏంటి అనేది. ఆ తర్వాత సమీర్ రిజ్వీ అగైన్ ఫస్ట్ 2 మ్యాచ్లు బాగా ఆడు, ఆ తర్వాత మ్యాచ్లో అంతగా పర్ఫార్మెన్స్ రాలా. సో హీల్ బి ఇచ్చింగ్ టు గో. స్పిన్ బాగా ఆడగలడు అతను కూడా. ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్. అక్షర్ బ్యాట్ నుంచి రన్స్ రావాలి. అక్షర్ పటేల్ తర్వాత డేవిడ్ మిల్లర్. ఆ తర్వాత మీకు ఇక మొత్తం సెటప్పే ఉంది, మీరు ఎవరు కావాలంటే వాళ్ళని ఆడించుకోవచ్చు అక్కడ. అండ్ ఒకవేళ లేదు మేము అక్కడ పైన ఆడించాము, కింద తేడాలు చేసుకుంటాం, వాళ్ళకి అశుతోష్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు తీసుకొని రావడానికి, ఆకిబ్ నబీ ఉన్నాడు తీసుకొని రావడానికి. అండ్ దే ఆల్సో హ్యావ్ ముఖేష్, నటరాజన్, ఎంగిడి. ఈ సెటప్ అంతా కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ప్యాట్ ఈజ్ నాట్ ప్లేయింగ్ టుడే, 25th వస్తా అని చెప్పాడు, కమిట్మెంట్ ఇచ్చాడు. ఆల్దో స్టేడియంకి వస్తాడు, కాస్త విల్ స్ట్రోల్ అరౌండ్, కొంచెం వార్మప్ చేస్తాడు, వెళ్తాడు, అదంతా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ కనుక ఈ మ్యాచ్ గెలిచారనుకోండి, నో దెర్ ఇస్ అ హ్యూజ్ ప్రెషర్ ఆన్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ ముందంజ వేస్తారు, సన్ రైజర్స్ మళ్ళీ ఆ టాప్ 4 రేస్లో కొంచెం వెనకబడినట్టు అవుతుంది, ఇంకొంచెం కష్టపడాల్సి వస్తుంది. హోమ్లో 2వ మ్యాచ్ కోల్పోయినట్టు, ఎల్ఎస్జీతో ఓడిపోయారు వాళ్ళు. ఒకవేళ డీసీతో ఓడిపోయారంటే 2 మ్యాచెస్ దేవ్ లాస్ట్ ఎట్ హోమ్. ఆర్ఆర్ మీద గెలిచారు, సిఎస్కే మీద గెలిచారు, బాగానే ఉంది. అవే గేమ్స్లో కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురయ్యాయి ఎస్ఆర్హెచ్కి. పంజాబ్తో ఓడిపోయారు, ఆర్సీబీతో ఓడిపోయారు. సో దే లాస్ట్ ఫ్యూ గేమ్స్, 3 గేమ్లు ఓడిపోయారు, 3 గేమ్లు గెలిచారు. సో ఇలాంటి పరిస్థితులు ఇలా కాదు, ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు. అదే ఎస్ఆర్హెచ్ గెలిచింది అనుకోండి, ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఢిల్లీ విల్ ఫీల్ ఏం జరుగుతుంది ఇక్కడ మాతో అని. ఎందుకంటే మీకు గుర్తుంది అంటే లాస్ట్ టైం కూడా ఒక చిన్న 1 వీక్ బ్రేక్ వచ్చింది, అప్పటికే ఢిల్లీ ఫామ్ కొంచెం తగ్గుముఖం పట్టింది. బట్ దెన్ అగైన్ ఈ మ్యాచ్ ఏదైతే ఢిల్లీ త్రుటిలో తప్పిన కొన్ని ప్రమాదాలకు 1 పాయింట్ వేసుకొని వెళ్ళారో దర్ కాన్ఫిడెన్స్ వాజ్ షాటెడ్. ఆ కాన్ఫిడెన్స్ షాటర్ కాకుండా కొంచెం బాగా పర్ఫామ్ చేయాలంటే ది నీడ్ దిస్ విన్. హైదరాబాద్లో ఇప్పుడున్న ఫామ్లో ఎస్ఆర్హెచ్ ఓడించడం కష్టం, ఒక పూర్తి స్థాయి T20 మ్యాచ్ జరిగిందంటే, అన్లెస్ ఎస్ఆర్హెచ్ మేక్స్ సివియర్ ఎర్రర్స్. సో పూర్తి స్థాయి T20 మ్యాచ్ జరిగిందంటే ఎస్ఆర్హెచ్ ఈ 2 పాయింట్లు తెచ్చుకోలేదంటే వాళ్ళకున్న మొమెంటంలో దే విల్ ఫీల్ ఏంట్రా ఇది ఇలా జరుగుతుందని. ప్రాబబ్లీ బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద సీజన్ వీళ్ళిద్దరిలో ఎవరు ఫేవరెట్స్ అంటే ఐ వుడ్ హావ్ సెడ్ డీసీ. బట్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ విల్ హ్యావ్ టు గెట్ దీస్ 2 పాయింట్స్. ఇక వర్షం పడిపోయి ఓవర్లు కుదించేసి ఏం జరుగుతుంది అంటే కనుక దట్స్ లాటరీ, అది ఎవరు ఏం చేయలేని పని. లెట్ అస్ సీ 2 పాయింట్లు ఏదైనా టీంకి వస్తుందా లేదా 1 పాయింట్తో సరిపెట్టుకోవాలా.